వెల్కమ్ టు ఎవ్రీవన్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ వీడియోలో ఆహారంలోని అంశాలు 6th క్లాస్ ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ లెసన్ చూద్దాం. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం. అంటే మనకున్న పదార్థాలు అంటే లిక్విడ్స్, సాలిడ్స్, గ్యాసెస్ని అవి గ్రూప్స్గా కేటగరైజ్ చేయకపోతే అవి మనం దేంట్లో ఏమి యూజ్ చేయాలో మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి పదార్థాలను వాటి కేటగిరీ వారీగా వర్గీకరించడం జరిగింది. దాని గురించి ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ ఎస్ఏ బయాలజీ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇంటర్మీడియట్ బుక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. అట్లాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఫ్రీగా ఈ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, దయచేసి ఒకసారి మీరు గమనించండి. మన పదార్థాలను ఎందుకు మనం సమూహాలుగా వర్గీకరించాలి అంటే, ఇప్పుడు మన కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఒక న్యూ సబ్స్టాన్స్ రావాలంటే మనం ఖచ్చితంగా వాటిని కేటగిరైజ్ చేయాల్సింది. అయితే ఏ సమూహాల కింద వర్గీకరించాలి లెసన్లో చక్కగా వివరించడం జరిగింది. చూద్దాం. మనం చుట్టూ ఉండే వస్తువులు, మన ఆహారం, దుస్తులు వివిధ రకాలుగా ఉండడం మనం చూస్తున్నాం. ఆహారం, దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులన్నీ వివిధ రకాలుగా ఉంటాయి. మన చుట్టూ కుర్చీ, ఎద్దుల బండి, సైకిల్, వంట పాత్రలు, పుస్తకాలు, బట్టలు, ఆట బొమ్మలు, నీరు, రాళ్ళు మరియు అనేక ఇతర వస్తువులను మనం చూస్తుంటాం. ఈ వస్తువులన్నీ భిన్న ఆకారాలు, రంగులు మరియు ఉపయోగాలను కలిగి ఉంటాయి. అంతే కదా. చుట్టూ పరిశీలించి కుండని ఆకారంలో ఉన్న వస్తువులను గుర్తించండి. ఈ వస్తువుల జాబితాలో రబ్బరు బంతి, ఫుట్బాల్, గాజు గోళీ ఉండవచ్చు. దాదాపు గుండ్రంగా ఉండే వస్తువులను కూడా ఇందులో చేర్చితే యాపిల్, కమలాఫలం, మట్టి కుండ వంటివి కూడా ఈ జాబితాలో చేరుతాయి. మనం ప్లాస్టిక్తో తయారైన వస్తువుల జాబితా తయారు చేయాలని అనుకుంటే బకెట్లు, లంచ్ బాక్స్, ఆట బొమ్మలు, నీటి పాత్రలు, పైపులు మరియు ఇలాంటి పలు వస్తువులు ఇందులో స్థానాన్ని పొందుతాయి. పదార్థాలను వర్గీకరించడానికి పలు మార్గాలు ఉన్నాయి. పై ఉదాహరణలో మనం వస్తువులను వాటి ఆకారాలను బట్టి, అవి తయారైన పదార్థాలను బట్టి సమూహంగా వర్గీకరించడం జరిగింది. మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడ్డాయి. ఈ పదార్థాలు గాజు, లోహం, ప్లాస్టిక్, కలప, పత్తి, కాగితం, మట్టి కావచ్చు. పదార్థాలకు సంబంధించి మరిన్ని ఉదాహరణలు మీరు ఆలోచించగలరా? కృత్యం 1. మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి సాధ్యమైనన్ని ఎక్కువ వస్తువులను సేకరిద్దాం. మనమందరం కొన్ని రోజువారీ వస్తువులను మన ఇంటి నుండి సేకరించవచ్చు. మరికొన్ని వస్తువులను తరగతి గది నుండి లేదా తరగతి గది బయట నుండి కానీ సేకరించవచ్చు. మనం సేకరించిన వాటిలో ఏమి ఉంటాయి? చాక్ పీస్, పెన్సిల్, నోట్ పుస్తకం, రబ్బర్, డస్టర్ ఉంటాయి. చాక్, సుత్తి, మేకు, సబ్బు, చక్రం యొక్క ఊచ, బ్యాట్, అగ్గిపెట్ట, ఉప్పు, బంగాళదుంప. తరగతి గదిలోనికి తీసుకురాలేని వస్తువులను కూడా మనం పొందవచ్చు. ఉదాహరణకు గోడ, చెట్లు, తలుపులు, ట్రాక్టర్, రోడ్డు. సేకరించిన వస్తువుల నుండి కాగితం లేదా కలపతో తయారైన వాటిని వేరు చేయండి. ఈ విధంగా వస్తువులన్నిటినీ మనం 2 సమూహాలుగా విభజించవచ్చు. ఒక సమూహంలో కాగితం లేదా కలపతో తయారైన వస్తువులు ఉండగా మరొక సమూహంలో ఈ పదార్థాలతో తయారు కాని వస్తువులు ఉంటాయి. అదేవిధంగా మనం ఆహారం తయారీలో వాడే వస్తువులను కూడా వేరు చేయవచ్చు. సేకరించిన అన్ని వస్తువులను క్రమ పద్ధతిలో పొందుపరచండి. ప్రతి వస్తువు ఏ పదార్థంతో తయారైందో గుర్తించే ప్రయత్నం చేయండి. సాధ్యమైనన్ని ఎక్కువ వస్తువుల గురించి సమాచారం సేకరించి పెద్ద పట్టిక తయారు చేయడం సరదాగా ఉంటుంది కదా. వీటిలో కొన్ని వస్తువులు ఏ పదార్థాలతో తయారయ్యాయో గుర్తించడం కష్టంగా ఉండొచ్చు. ఇలాంటి సందర్భాలలో ఆ పదార్థాలను గుర్తించేందుకు మీ మిత్రులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో చర్చించమని ఇచ్చారు. నెక్స్ట్, వస్తువులు అవి తయారైన పదార్థాలు. పళ్ళెం, స్టీలు, గాజుతో చేస్తారు. ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా ఉంటాయి కదా. పెన్ను, ప్లాస్టిక్, లోహంతో తయారు చేస్తారు. అంటే పెన్ను ప్లాస్టిక్ ఉంటుంది పైన, దాని లోపల ఇంక్ కదా. నెక్స్ట్, కృత్యం 2. పట్టిక 2.2లో కొన్ని సాధారణ పదార్థాలు ఇవ్వబడ్డాయి. మీకు తెలిసిన మరికొన్ని పదార్థాలను కూడా పట్టిక నిలువ వరుస 1లో చేర్చవచ్చు. ఇప్పుడు నిత్య జీవితంలో నీకు తెలిసిన వస్తువుల గురించి ఆలోచించి అవి ముఖ్యంగా వీటిలో ఏ పదార్థాలతో తయారయ్యాయో పట్టిక నిలువ వరుస 2లో చేర్చండి. చెక్క, కుర్చీ, బల్ల, నాగలి, ఎద్దుల బండి మరియు దాని చక్రాలు. కాగితంతో పుస్తకాలు, నోటు పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆట బొమ్మలు, క్యాలెండర్ తయారు చేస్తారు కదా. తోలుతో చెప్పులు, డ్రమ్స్ అలాంటివి తయారు చేస్తారు. ప్లాస్టిక్తో
బకెట్స్ అవి తయారు చేస్తారు కదా, నూలుతో క్లాత్స్ తయారు చేస్తారు. అట్లా ఈ పట్టిక నుండి మనం ఏం తెలుసుకున్నాం? మొదట మనం వస్తువులను విభిన్న పద్ధతుల్లో వర్గీకరించిన తర్వాత మన చుట్టూ ఉండే వస్తువులు వేర్వేరు పదార్థాలచే తయారయ్యాయని తెలుసుకున్నాం. కొన్ని సమయాలలో ఒక వస్తువు ఒకే పదార్థంతో తయారై ఉండవచ్చు, లేక అనేక పదార్థాలతో తయారై ఉండవచ్చు. అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీలో వాడి ఉండవచ్చు. ఒక వస్తువు తయారీకి ఏ పదార్థం వాడాలో ఏది నిర్ణయిస్తుంది? మనం వివిధ రకాల పదార్థాల గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పదార్థాల ధర్మాలు. పాత్రలను గుడ్డ ముక్కతో ఎప్పుడు తయారు చేయకపోవడం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అలాగే మనం సాధారణంగా ద్రవ పదార్థాలు నిల్వ చేయడానికి పాత్రను ఉపయోగిస్తామనే విషయాన్ని గమనించండి. గుడ్డతో పాత్రను తయారు చేయడం అంటే చాలా తెలివి తక్కువగా ఉంటుంది కదా. గ్లాసును తయారు చేయడానికి మనకు కావాల్సింది గాజు, ప్లాస్టిక్, లోహం లేదా నీటిని నిల్వ చేయగలిగేటువంటి పదార్థం. అలాగే వంట పాత్రల కోసం కాగితం వంటి పదార్థాలను వాడుట తెలివి తక్కువతనమే అవుతుంది. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందని మనం గమనిస్తాం. అలాగే ఆ వస్తువు ఎందుకు ఉపయోగిస్తామన్న అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. కావున పదార్థాల ఉపయోగాలను బట్టి వాటి ముఖ్య ధర్మాలు ఏవి? కొన్ని ధర్మాలను ఇక్కడ చర్చించడం జరిగింది. రూపం. పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటుంది. ఇనుము కంటే రాగి, అల్యూమినియం ఇంకా భిన్నంగా ఉంటాయి. ఇదే సమయంలో ఇనుము, రాగి మరియు అల్యూమినియంలో చెక్కలే కొన్ని పోలికలు కూడా ఉండొచ్చు. కృత్యం 3. వివిధ పదార్థాల యొక్క చిన్న చిన్న ముక్కలను సేకరించండి. కాగితం, అట్ట, చెక్క, రాగి, తీగ, అల్యూమినియం ముక్క, శుద్ధ ముక్క మొదలగునవి. వీటిలో ఏమైనా మెరుస్తున్నాయా? మెరిసే పదార్థాలను ఒక సమూహంగా వేరు చేయాలి. ఇప్పుడు మీ ఉపాధ్యాయుడు ఒక్కో పదార్థాన్ని మధ్యలోకి 2 ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన తలాన్ని పరిశీలించండి. ఏం గమనించారు? వీటిలో కొన్ని పదార్థాలు అప్పుడే కోసిన కొన వద్ద మెరుస్తూ ఉన్నాయా? ఈ పదార్థాలను కూడా మెరిసే పదార్థాల సమూహంలో చేర్చండి. ఇలాంటి మెరుపు లేక ద్యుతిని ఇతర పదార్థాలలో గమనించారా? వీటిని మీకు వీలైన విధంగా కోయండి. తరగతిలో వీలైనన్ని ఎక్కువ పదార్థాలతో పలుమార్లు చేసి ద్యుతిని కలిగించినవి, ద్యుతిని లేనివిని వర్గీకరించండి. కోయడానికి బదులు మీరు పదార్థ తలాన్ని గరుకు కాగితంతో వృత్తి కూడా అది ద్యుతిని కలిగి ఉందో లేదో చెప్పవచ్చు. ద్యుతి అంటే మెరుపు. అలాంటి ద్యుతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు, మెటల్సే కదా. మనకి మెరుపు మెరిసేవి మెటల్సే కదా. ఇనుము, రాగి, అల్యూమినియం మరియు బంగారం లోహాలకు ఉదాహరణ. కొన్ని లోహాలు తరచూ వాటిలో గాలి, తేమల చర్య వల్ల తమ ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి. గోల్డ్ కానీ మనకి సిల్వర్ కానీ ఇలాంటి దాని కిందే వస్తాయి. కావున లోహాల కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహాల ద్యుతిని గమనించవచ్చు. మీరు కమ్మరి లేదా వర్క్షాప్ని సందర్శిస్తే కొత్తగా ముక్కలుగా చేసిన కడ్డీలను వెతికి వాటి తలాల ద్యుతిని కలిగి ఉన్నాయో లేదో గమనించవచ్చు. అట్లాగే గట్టితనం. వివిధ పదార్థాలను మీ చేతితో నొక్కినప్పుడు కొన్నిటిని సంపీడనం, పరిమాణం చిన్నగా అవ్వడం, చెందించడం కష్టంగాను, మరికొన్నిటిని సంపీడనం చెందించడం సులభంగా ఉంటుంది. ఒక లోహపు తాళం చెవి తీసుకొని దానితో చెక్క ఉపరితలాన్ని అల్యూమినియం, రాయి, మేకు, కొవ్వొత్తి, శుద్ధముక్క మరియు ఏ ఇతర పదార్థాలైనా గీకండి. కొన్ని పదార్థాలను సులువుగా గీకవచ్చు, కొన్నిటిని గీకలేము. ఏ పదార్థాన్ని అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అని, సంపీడనం చెందించలేనివి అంటే గీకలేని వాటిని దృఢమైన పదార్థాలని అంటాం. ఉదాహరణకు దూది లేదా స్పాంజ్ మెత్తనివి, ఇనుము దృఢమైనది. రూపంలో పదార్థాలు ద్యుతి, గట్టితనం, గరుకుతనం లేదా నునుపుతనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉండవచ్చు. పదార్థ రూపాన్ని వివరించగల ఇతర ధర్మాల గురించి మీరు ఆలోచించగలరా? కరిగేవి లేదా కరగనివి. చక్కెర, ఉప్పు, శుద్ధముక్క పొడి, ఇసుక, రంపపు పొట్టు వంటి కొన్ని ఘనపదార్థాలను సేకరిస్తే 5 గ్లాసులు లేదా బీకర్లు తీసుకున్నప్పుడు వీటన్నిటిని 3/2 వంతులు నీటితో నింపాలి. మొదటి గ్లాసులో కొంచెం చక్కెర, రెండవ దానికి ఉప్పు, ఇలా వరుసగా మిగిలిన పదార్థాలన్నీ ఒక గ్లాసులో వేస్తే వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. అప్పుడు కొద్ది నిమిషాలు చూసిన తర్వాత అవి కరిగినవా లేకపోతే కరగకుండా అంతే ఉన్నాయా మనం గమనించాలి.
ఇక్కడ ఉప్పు కరిగిపోయింది, పంచదార కరుగుతుంది, ఇసుక కరగదు, శుద్ధ ముక్క పొడి కూడా కరుగుతుంది, రంప పొట్టు కరగదు. కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించవచ్చు. ఇలా పదార్థాలను మనం నీటిలో కరిగే పదార్థాలు అంటాం. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు మరియు ఎక్కువసేపు కలబెట్టినప్పటికీ అవి అదృశ్యం కావు. అంటే ఇవి నీటిలో కరగని పదార్థాలు. నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. ద్రవాలు కూడా నీటిలో కరుగుతాయా? వెనిగర్, నిమ్మరసం, ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె, కిరోసిన్ లేదా ఇతర ద్రవాలను సేకరించండి. ఒక గాజు పాత్రను తీసుకోండి, దాన్ని సగం వరకు నీటితో నింపండి. కొన్ని చెంచాల ద్రవాన్ని దీనికి కలిపి బాగా స్టిర్ చేయాలన్నమాట. 5 నిమిషాల పాటు దీన్ని అలాగే ఉంచిన తర్వాత ద్రవం నీటితో కలుస్తుందని పరిశీలించండి. మీకు అందుబాటులో ఉన్న మరొక ద్రవాలతో ఇలా మరలా చేయండి. కలుస్తుంది కదా, వెనిగర్ బాగా కలుస్తుంది, నిమ్మరసం కలుస్తుంది, ఆవ నూనె కలవదు, అది మనకి పైన ఆయిల్గా వస్తుంది కదా. కొబ్బరి నూనె అంతే, కిరోసిన్ కూడా అంతే. కొన్ని ద్రవాలు నీటిలో పూర్తిగా కలిసిపోవడాన్ని మనం గమనిస్తాం, మరికొన్ని నీటిలో కలవకుండా కొద్దిసేపు పక్కన పెడితే ఒక ప్రత్యేక పొరలాగా కనిపిస్తాయి. ఇక్కడ మనకి కృత్రిమ ఫైలు ఉపయోగించిన ద్రవాలు నీరులో కాకుండా మరో ద్రవంలో కరుగుతాయని పరిశీలించమని బోచు సూచిస్తున్నాడు అనమాట. వాయువులు కూడా నీటిలో కరుగుతాయని తెలుసుకోవాలని పహేలి కుతూహలంగా ఉంది. వాయువులు కరగవు కదా. అయితే ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి, కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయని ఉంది. మనకి ఒకవేళ వాయువులు నీటిలో కరగవా అనే సెంటెన్స్ ఇవ్వచ్చు. ఆప్షన్ 1 కరుగుతాయని, ఆప్షన్ 2 కరగవని ఇవ్వచ్చు. కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు, ఆప్షన్ 3 లాగా ఇవ్వచ్చు. ఇక్కడ మనం మామూలుగా అయితే వాయువులు కరగవనే అనుకుంటాం, కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ గమనిస్తే కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి. ఉదాహరణకు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలోని చలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది. ఆక్సిజన్ నీటిలో కరగడం వల్లే మన సీలో అని నీటిలో జీవించే ప్రతి మొక్క కానీ జీవరాశి కానీ బ్రతుకగలుగుతుంది. వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునిగిపోతాయి. కృత్యం 4 నిర్వహించినప్పుడు నీటిలో కరగని ఘన పదార్థాలు నీటి నుండి వేరుపడటం మీరు గమనించి ఉంటారు. అలాగే కృత్యం 5లో ద్రవాల విషయంలోనూ ఇదే గమనించి ఉంటారు. నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. మిగిలినవి పాత్ర అడుగు భాగానికి మునిగిపోతాయి కదా. నీటిపై తేలే లేదా మునిగే పదార్థాలకు పలు ఉదాహరణలు మనం గమనించి ఉంటాం. చెరువులోని నీటిపై రాలిన ఎండుటాకులు, చెరువులోకి విసిరిన రాయి, గ్లాసులోని నీటిలో వేసిన కొన్ని తేనె చుక్కలు, ఇవన్నీ ఏమవుతాయి? కొన్ని పదార్థాలు నీటిలో తేలుతాయి, మరికొన్ని అందులో మునిగిపోతాయి. నీటిలో తేలే మరియు మునిగిపోయే వస్తువులకు ప్రతిదానికి 5 ఉదాహరణలు ఇవ్వమని బోచో మిమ్మల్ని కోరుతున్నాడు. ఇవే పదార్థాలు నూనె వంటి ఇతర ద్రవాల్లో తేలుతున్నాయా లేదా మునిగిపోతున్నాయా పరీక్షించడం మాట ఏమిటి? పారదర్శకత. మీరు దాగుడు మూతల ఆటలు ఆడి ఉంటారు కదా. ఇతరులకు కనబడకుండా మీరు దాక్కునే కొన్ని ప్రదేశాల గురించి ఆలోచించండి. వీటిని మీరు ఎందుకు ఎంపిక చేసుకున్నారు? గాజు, పారదర్శక పదార్థాలు ఉంటాయి కదా. కిటికీ వెనుక దాక్కునే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా కాదు, ఎందుకంటే మీ మిత్రుడు దాని గుండా చూసినప్పుడు మీరు పట్టుబడతారు. మీరు అన్ని పదార్థాల గుండా చూడగలరా? మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా చూడగలుగుతున్నామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. గాజు, నీరు, గాలి మరియు కొన్ని ప్లాస్టిక్లు పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. సాధారణంగా షాపుల్లో బిస్కెట్స్, స్వీట్స్ మరియు తినుబండారాలను పారదర్శక గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచడానికి ప్రాధాన్యతనిస్తారు. అందువల్ల కొనుగోలుదారులు వీటిని సులభంగా చూడగలుగుతారు. మరోవైపు మీరు వాటి గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఆ పదార్థాలను అపారదర్శకాలు అంటారు. మూత వేయబడిన చెక్క పెట్టెలో లేదా అట్టపెట్టె లేదా లోహం పెట్టెలో ఏమి ఉంచారో మీరు చెప్పలేరు. చెక్క, అట్ట మరియు లోహాలు అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ.
అపారదర్శక పదార్థాలకు ఉదాహరణలు ఏంటి అంటే చెక్క, అట్ట మరియు లోహాలు కూడా అపారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని పదార్థాలను మనం పారదర్శక మరియు అపారదర్శక పదార్థాలుగా విభజించవచ్చని మీరు తెలుసుకున్నారా? ఒక కాగితంను తీసుకొని దాని గుండా వెలుగుతున్న బల్బును చూడండి. మీ పరిశీలనను నమోదు చేయండి. ఇప్పుడు 2-3 చుక్కల నూనెను ఆ పేపర్ మీద పూయండి. నూనె పూసిన ఆ భాగం గుండా వెలుగుతున్న బల్బును మరలా పరిశీలించండి. బల్బు ఇంతకు ముందు కంటే ప్రకాశవంతంగా కనబడ్డాన్ని మీరు గమనించారా? కానీ నూనె పూసిన కాగితం గుండా మీరు స్పష్టంగా చూడగలరా? దానికి అవతల వైపు ఉన్న అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి, బహుశా కనిపించవు. ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. మనం ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వులను పరీక్షించినప్పుడు కాగితం మీద నూనె మరకలు గుర్తున్నాయా? అది కూడా పాక్షిక పారదర్శకమే. మీరు మరికొన్ని పాక్షిక పారదర్శక పదార్థాల గురించి ఆలోచించగలరా? కావున మనం పదార్థాలను అపారదర్శక, పారదర్శక మరియు పాక్షిక పారదర్శకాలుగా వర్గీకరించవచ్చు. చీకటిగా ఉన్న ప్రదేశంలో టార్చ్ లైట్ యొక్క గాజుని అరచేతితో మూసి వేయమని పహేలి సూచిస్తుంది. టార్చ్ని వెలిగించి అరచేతి వెనుక భాగాన్ని పరిశీలించండి. మీ అరచేయి అపారదర్శకము లేక పారదర్శకము లేదా పాక్షిక పారదర్శకము తను తెలుసుకోవాలనుకుంటుంది. పదార్థాలు వాటి రూపంలో మరియు నీరు లేదా ఇతర ద్రవాల్లో కలిసిపోయే విధానాన్ని బట్టి భిన్నంగా ఉంటాయని నేర్చుకున్నాం. అవి నీటిలో తేలవచ్చు లేదా మునగవచ్చు లేదా పారదర్శకంగా, అపారదర్శకంగా లేదా పాక్షిక పారదర్శకంగా ఉండవచ్చు. పదార్థాలను వాటి ధర్మాల్లో పోలికలు లేదా తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను మన సమూహాలుగా వర్గీకరించిన అవసరం ఏమిటి? నిత్య జీవితంలో మన వెసులుబాటు కోసం తరచూ మన పదార్థాలను వర్గీకరిస్తుంటాం. మనం ఇంట్లో సాధారణంగా ఒక రకమైన వస్తువులు ఒకే చోట ఉండేలా వాటిని నిల్వ చేస్తాం. ఇలాంటి అమరిక వల్ల వీటిని మనం సులువుగా గుర్తించగలం. ఇదే విధంగా కిరాణా షాప్ వారు సాధారణంగా అన్ని రకాల బిస్కెట్లను షాప్లో ఒక మూల ఉంచుతారు. అన్ని రకాల సబ్బులను ఒక చోట, ధాన్యాలు, పప్పులు మరో చోట మరుచుతారు. ఇలా సమూహంగా చేయడం ఉపయోగకరంగా ఉండడానికి మరొక కారణం ఉంది. పదార్థాలను సమూహాలుగా విభజించడం వల్ల వాటి ధర్మాలను క్రమత్వాన్ని పరిశీలించుటకు అనుకూలంగా ఉంటుంది. దాని గురించి పై తరగతుల్లో ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు. సారాంశం చూద్దాం ఒకసారి. మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రకాల పదార్థాల చేత నిర్మితమైనాయి. ఏదైనా ఒక పదార్థం పలు రకాల వస్తువుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా వస్తువు ఒక పదార్థం చేత కానీ వేరువేరు పదార్థాల చేత కానీ నిర్మించబడవచ్చు. వివిధ రకాల పదార్థాలు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి. కొన్ని పదార్థాలు ద్యుతిని కలిగి ఉండి కొన్ని ద్యుతిని కలిగి ఉండవు. కొన్ని కరుగ్గాను, కొన్ని నునుపుగాను, అదేవిధంగా కొన్ని పదార్థాలు గట్టిగా మరికొన్ని సున్నితంగా ఉంటాయి. కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. గాజు లాంటి కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. చెక్క లాంటి మరికొన్ని పదార్థాలు, లోహాలు అపారదర్శకాలు, కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శకంగా ఉంటాయి. పదార్థాలు వాటి ధర్మాల పోలికను అనుసరించి లేదా భేదాలను అనుసరించి కొన్ని సమూహాలను వర్గీకరించవచ్చు. పదార్థాలు మన అనుకూలత కోసం మరియు వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించబడి టోటల్గా మనం పదార్థాలను ఎందుకు వర్గీకరిస్తాము అంటే వాటి ధర్మాలు ప్రకారం అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి, వాటిని ఏ సమూహంలో ఉంచాలి, అవి మనకి ఎట్లా ఉపయోగకరంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే పదార్థాలను వర్గీకరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ లెసన్లో మనకి ఇంపార్టెంట్ అయినవి 2 or 3 బిట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనం థర్డ్ లెసన్ చూద్దాం. థర్డ్ లెసన్ కోసం నెక్స్ట్ వీడియో చేస్తానన్నమాట. కంపల్సరీగా ఈ ఛానల్ని ఫాలో అవుతుండండి దయచేసి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే త్వరగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కీప్ వాచింగ్. Thank you. Have a nice day.